వెల్కమ్ టు ప్రైమ్ 9 హెల్త్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. హెచ్ఎంపీ వైరస్ ఇది రీసెంట్గా కూడా కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నివేదికని చెప్పడం జరిగింది. అంటే ఇది 2001లోనే గుర్తించడం అనేటువంటి జరిగింది. ఇది ఏమీ కరోనా వైరస్ అంత ప్రభావితం కాదు అని చెప్తున్నారు. ఈరోజు మన డిబేట్లో ఈ యొక్క హెచ్ఎంపీ వైరస్ మీద ఒక అవగాహనను కల్పించాలి అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక ప్రముఖ పల్మనాలజిస్ట్ గారు డాక్టర్ సుధాకర్ గారు మనతో పాటు ఉన్నారు. అట్లాగే మనకి డాక్టర్ సురేంద్ర గారు, జూమ్ కాల్లో డాక్టర్ అనిల్ కుమార్ గారు కూడా అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి డాక్టర్ గారు. సో మీరు ఎన్నో పల్మనాలజీలో ఎన్నో సుదీర్ఘమైనటువంటి సేవలు గత 40 సంవత్సరాలుగా అందిస్తూ ఉన్నారు. సో మీ పేరు తెలియని వాళ్ళు లేరు అని అనుకుంటున్నాను. పల్మనాలజీ అని అనగానే ఇమీడియట్లీగా మీ పేరు చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అందుకోసమే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి, సార్ ఒక్కసారి ఈ యొక్క హెచ్ఎంపీ వైరస్ మీద ఒక అవగాహన అనేటువంటిది కల్పించాలి అన్న ముఖ్య ఉద్దేశంతో. ఎందుకంటే ఆల్రెడీ కరోనా అనేటటువంటి భయంకరమైనటువంటి వైరస్ను చూసిన తర్వాత ఈ ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు సార్. అంటే ఈ యొక్క సోషల్ మీడియా ప్రభావం అనివ్వండి, లేకపోతే ఇంకోటి అనండి, అదుగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా అక్కడొచ్చింది, ఇక్కడొచ్చింది, చైనా నుంచి వచ్చింది, లేకపోతే అక్కడ ఒక పాపకు వచ్చింది. కొంతమంది ఏమంటున్నారంటే ఇది చిన్నపిల్లల్లో ఎక్కువ వస్తుందంట కదా. ఇంకా తల్లిదండ్రులు పెద్దవాళ్ళకి వస్తుందంటే ఒక రకంగా ఉంటుంది, చిన్నపిల్లలకు వచ్చిందంటే ఇంకా ప్యానిక్గా అయిపోతున్నారు. అసలు ఈ హెచ్ఎంపీ వైరస్ అంటే ఏంటి? అసలు ఈ హెచ్ఎంపీ వైరస్ కరోనా వైరస్ లాగానే బిహేవ్ చేస్తుందా? ఎలా ఉంటుంది డాక్టర్? ఈ వైరస్లు అనేవి కొత్తగా వచ్చినాయి కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయి. కాకపోతే ఈ వైరస్లను కనుక్కోవడానికి టెస్ట్లు అనేవి గతంలో లేవు. కాబట్టి అలాంటి లక్షణాలు ఉన్నప్పటికి కూడా ఎవరికి మనం టెస్ట్ చేసేవాళ్ళం కాదు ఆ వైరస్ ఉందా లేదా అని చెప్పేసి. 2009 సంవత్సరంలో మన భారత ప్రభుత్వం వాళ్ళు స్వైన్ ఫ్లూ పాండమిక్ అనేది వచ్చింది. అప్పుడు చాలా విపరీతంగా ఈ వైరస్ బారిన పడి లక్షణాలతో ఎక్కువ మంది చనిపోవటం, ఎక్కువ మంది హాస్పిటల్లో అడ్మిట్ అవటం వలన ఈ వైరస్ని కనుక్కోవడానికి అన్ని ప్రాంతాల్లో కూడా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయటం వలన ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకి టెస్ట్ చేయడం వల్ల ఈ వైరస్ ఉందని చెప్పి తెలుస్తుంది. మీరు ఇందాక అన్నారు ఇది 2001 సంవత్సరం. 2001 సంవత్సరం కాదు, అంతకంటే ముందే 1950లోనే నెదర్లాండ్స్లో ఈ వైరస్. కాకపోతే ఈ వైరస్కి కనుక్కోవాల్సిన టెస్టులు లేకపోవటం వలన మనం ఈ వైరస్ ఉంది అని చెప్పి మనం తెలుసుకోవట్లా. అనవసరంగా కేవలం మనం ఆందోళనకు గురవుతూ ఉన్నాం. ఈ వైరస్లని కొత్తగా ఉన్నాయి. గతంలో మనకు జలుబు అనేది వస్తుంది కదా, జలుబు కూడా కోల్డ్, అది కూడా వైరస్ వల్లనే వస్తుంది. జలుబుకి ట్రీట్మెంట్ ఏం చెప్పేవాళ్ళు, మందులు వేసుకుంటే వారం రోజుల్లో తగ్గుతుంది, మందులు వేసుకోకపోతే 7 రోజుల్లో తగ్గుతుంది. అలానే ఈ హెచ్ఎంపీ వైరస్ కూడా దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంతమందిలో రోగనిరోధక శక్తి తక్కువ ఉండటం వలన వాళ్ళలో ఇది ఎక్కువగా విపరీతమైన పరిణామాలకు దారితీసి మరణాలకు సంభవించే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ మంది దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఈ వైరస్ అనేది అంత తీవ్రత లేదు లక్షణాల్లో. ఎప్పుడైతే వైరస్ అనేది ఏదన్నా మ్యూటేషన్ అంటాం, జన్యుపరంగా ఏమన్నా పరివర్తన చెందితే అప్పుడు దానివల్ల సీరియస్ ప్రభావం కలుగుతుంది. మనకు కోవిడ్ వైరస్ కూడా కొత్తదేం కాదు. అది జన్యుపరంగా మార్పు చెందటం వలన మెయిన్గా డెల్టా వేవ్ మనం చూసాం. ఆ డెల్టా వేవ్లో ఎక్కువ మంది దీని బారిన పడి చనిపోవటం జరిగింది. ఇప్పటి వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ హెచ్ఎంపీవి వైరస్ అనేది పాండమిక్ కానీ ఎపిడమిక్ కానీ డిక్లేర్ చేయాలంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ డిక్లేర్ చేస్తాయి. ఇంతవరకు కూడా దీని గురించి ఎలాంటి మరి పాండమిక్ కానీ ఎపిడమిక్ కానీ అది డిక్లేర్ చేయలేదు. కాకపోతే అక్కడక్కడ కేసులు నమోదవుతున్నాయి కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ వైరస్ హెచ్ఎంపీ వైరస్ అయితే కానీ ఏ వైరస్కైనా కానీ, ఇప్పుడు మనకు రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అని ఉంది, ఆర్ఎస్వి వైరస్ అని, అది చాలా ఎక్కువగా ప్రస్తుతం అన్ని చోట్ల కూడా ఉంది. గత సంవత్సరం కూడా అమెరికాలో ఈ హెచ్ఎంపీ వైరస్ వలన చాలామంది దీనికి తాకిడికి గురయ్యారు. మన భారతదేశంలో కూడా 2004 సంవత్సరం నుంచి టెస్టులు చేస్తూ ఉన్నారు. ఎన్ఐవి పూణేలో, అట్లనే సిడిసి అంటాం, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఢిల్లీలో టెస్టులు చేసినప్పుడు ఎవరికైతే ఈ లక్షణాలు అంటే ఫ్లూ లక్షణాలు ఉన్నాయో వాళ్ళని అనునిత్యం ఈ సర్వేలెన్స్ సెంటర్స్ అనేవి చేస్తూ ఉంటాయి. ఆ సర్వేలెన్స్లో తేల్చినట్టయితే
4-10% దాకా ఈ కేసులు నమోదవుతున్నట్టుగా తెలిసింది. ఎప్పుడైతే ఈ సంఖ్య ఎక్కువ అవుతుందో అప్పుడు మనం దీని గురించి ఎక్కువగా అంటే ఆందోళన. ఈ పర్టికులర్ వైరస్కి లక్షణాలు ఏంటి? అంటే ఇప్పుడు మన కోవిడ్ వైరస్కి లక్షణాలు తెలుసు, అలాగే కోల్డ్ ఉన్న దానికి లక్షణాలు అవి తెలుస్తుంటాయి. ఈ పర్టికులర్ వైరస్లో అంటే పెద్దవాళ్ళల్లో ఏ విధంగా ఉంది, అది చిన్నపిల్లల్లో నేను డాక్టర్ సురేంద్ర గారిని అడుగుతాను. నార్మల్గా ఉండేటటువంటి సిమ్టమ్స్ ఎలా ఉండేయండి? అంటే ఈ మిగతా వైరస్లకి లక్షణాలు మన కోవిడ్లో లక్షణాలలోని దానికి పెద్దగా భిన్నంగా ఏమి ఉండవు. కోల్డ్, దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడేయటం, ఒళ్ళు నొప్పులు, బాగా నీరసంగా ఉండటం, జ్వరం రావటం, కొంతమందిలో ఆయాసం రావటం, కొంతమందిలో వాంతులు విరేచనాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ ఫ్లూ లక్షణాలు అయితే ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి ఇప్పుడు కనుక ఈ సంఖ్య కనుక పెరిగితే తప్పనిసరిగా దీనికి టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఫ్లూ లక్షణాలతో ఎక్కడెక్కడైతే కేసులు నమోదవుతున్నాయో వాళ్ళందరినీ సర్వేలెన్స్ ద్వారా వాళ్ళ దగ్గర నుంచి శాంపుల్స్ తీసుకొని, అంటే ముక్కు ద్వారా శాంపుల్ తీసుకొని ఈ వైరస్ ఉందా లేదా అని చెప్పి ఆల్రెడీ సర్వేలెన్స్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ లక్షణాలు ఉన్నాయో ఈ లక్షణాలు అది హెచ్ఎంపీ వైరస్ కావచ్చు, లేదా ఆర్ఎస్వి వైరస్ కావచ్చు, లేదా నార్మల్ ఫ్లూ వైరస్ కావచ్చు. ఈ లక్షణాలు ఉండగానే నాకు హెచ్ఎంపీ వచ్చిందని చెప్పి మనం భయపడాల్సిన అవసరం లేదు. దానికి టెస్ట్ ఏంటి డాక్టర్ గారు? ఇప్పుడు యాక్చువల్గా కోవిడ్ వైరస్కి అంత భయభ్రాంతులు చెందడానికి కారణం ఏంటంటే దానికి టెస్ట్ లేదు, ఈవెన్ స్పాట్ టెస్టులు కానీ ఇంకోటి కానీ లేదు అన్న ఉద్దేశంతో వచ్చితే చనిపోవటమే అన్న భయాందోళనతో ఎక్కువ మంది యాక్చువల్గా చనిపోవడం జరిగింది. ఈ హెచ్ఎంపీ వైరస్కి ఒకవేళ నాకు నార్మల్ ఫ్లూ అయ్యి ఉండొచ్చు, బట్ నాకు యాజ్ ఎ ప్రివెంటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వెళ్ళి మీకు చూపించుకున్నప్పుడు ఓకే ఈ టెస్ట్ తీసుకురండి అనడానికి టెస్ట్లు అవైలబిలిటీ ఉన్నాయండి? ఇప్పుడు మనకి దీన్ని పీసీఆర్ టెస్ట్ అంటాం. ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది జన్యుపరంగా అందులో ఉన్న వైరస్లో ఉన్న జీన్ కనిపెట్టే టెస్ట్ను ఆర్టీపీసీఆర్ అంటారు. అట్లానే మన చాలా హాస్పిటల్స్లో కూడా హైదరాబాద్లో బయోఫైర్ అని ఉంది. ఆ బయోఫైర్లో ఈ వైరస్ని కనుక్కునే అవకాశం ఉంది. కాకపోతే జలుబు లక్షణాలు కనపడంగానే అందరికీ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైతే ఈ లక్షణాలు కనపడినాయో వాళ్ళు తప్పనిసరిగా ఇంటికి పరిమితం అయ్యి ఈ లక్షణాలు తగ్గుముఖం పెడుతున్నాయా లేవా, మనం సాధారణంగా జ్వరానికి పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకోవటం, దగ్గుకి ఒక యాంటీహిస్టమిన్ ట్యాబ్లెట్ డాక్టర్ సూచన మేరకు వేసుకొని ఇంటికే పరిమితం అయ్యి ఒకవేళ లక్షణాలు కనుక తగ్గకపోతుంటే ఒక 2-3 రోజులైనా వాళ్ళకి మాత్రమే టెస్ట్ చేయాలి. కానీ ఇప్పుడు అందరికీ దగ్గు జలుబు వచ్చిన వాళ్ళందరికీ తెలంగాణలో టెస్ట్ చేయాలంటే లక్షల మందికి టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా టెస్ట్ చేయించుకోవాలనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనకి ఈ లక్షణాలు కనుక ఇందాక నేను చెప్పిన లక్షణాలు ఉంటే వాళ్ళు ఇంటికి పరిమితం అవ్వాలి. ఇంటికి పరిమితం అయ్యి ఆ లక్షణాలకి చిన్నపాటి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. లేకపోతే ఏంటంటే నార్మల్ ఫ్లూ వైరస్ వచ్చిన వాళ్ళు కూడా భయాందోళనకు గురయ్యి వాడు టెస్టింగ్ చేసుకోవడానికి వెళ్ళి అక్కడ రియల్గా ఎఫెక్ట్ అయిన పర్సన్ ద్వారా అంటించుకుని వచ్చేస్తాడు వీడు. పెద్ద చూసినట్టయితే పెద్ద పెద్ద లైన్లు ఉంటాయి, అవును, వీడికి ఉండదు. అక్కడ పక్కన వాడికి పోయి తెచ్చుకుంటాడు అనవసరంగా అక్కడ గుంపులుగా వచ్చి. అంతేకాదు ఎక్కువ మందికి టెస్ట్ చేయాలన్నప్పుడు కూడా అవసరం ఉన్న వాళ్ళకి మాత్రమే టెస్ట్ చేయాలి. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి మనకు అందుబాటులో ఇవ్వలేము. అంతమందికి టెస్ట్ చేసే ప్రజలకి ఎలా ఉంటుందంటే సార్, వాళ్ళు వచ్చింది కోల్డ్ వైరస్ ఇంకోటి కదా, వాళ్ళకు ఉన్నటువంటి స్తోమతను బట్టి టెస్ట్కి మనం బేర్ చేయగలుగుతాం. ఇప్పుడు ఆ టెస్ట్ ఎక్స్పెన్సివ్ అనుకోండి సార్, 1 లక్ష రూపాయలు ఉందంటే ఆలోచిస్తారు సార్, చూద్దాంలే సివియారిటీని బట్టి. అది ఎఫర్డబుల్గా ఉన్నది, ఎప్పుడైతే ఎఫర్డబుల్గా ఉందో ఒకసారి చేయించుకుంటే పని అయిపోతుంది కదా అన్న కాన్సెప్ట్లోకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఈ క్రౌడ్ ఎప్పుడైతే వచ్చారో కామన్ ఫ్లూ వైరస్ ఉన్న వాళ్ళకు కూడా సివియారిటీ అనేటువంటిది పెరిగిపోతుంది. ఎవరికైతే టెస్ట్ చేయాలో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ ఒక నిర్దిష్టమైన గైడ్లైన్స్ ఇచ్చింది. ఓకే, ఈ లక్షణాలు ఉంటే నేను చెప్పినట్టుగా ఇంట్లో ఉండండి. ఒకవేళ వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారనుకోండి ఈ లక్షణాలు సీరియస్గా, అది ఒకవేళ వైరస్సా లేకపోతే బ్యాక్టీరియానా, మనం బ్యాక్టీరియా అయితే యాంటీబయాటిక్ ఇస్తాం, వైరస్ అయితే దానికి ఎలాంటి ట్రీట్మెంట్ లేదు, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. సో అలాంటి ఐసీయూలో ఉండి పేషెంట్ వెంటిలేటర్ మీద ఉండి వాడికి వైరస్తో ఉన్నాడా లేకపోతే అలాంటి వారికి కొంతమందికి మాత్రమే టెస్ట్ చేయాలి. ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి లేదా ఎవరికైతే రోగనిరోధక శక్తి తక్కువ ఉందో వాళ్ళకి మాత్రమే టెస్ట్ చేయాలి. కానీ అందరికీ కొద్దిపాటి జలుబు రాగానే మరి టెస్ట్ల కోసం అని చెప్పి ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళటం అనేది మంచిది కాదు. అనవసరంగా అక్కడికి వెళ్ళి కొత్త రకమైన సమస్యలు తెచ్చుకోవాల్సింది. రైట్ సార్, ఇప్పుడు ఒక్కసారి డాక్టర్ గారు సురేంద్ర గారు, యాక్చువల్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకటి మరి అది యాక్చువలా లేకపోతే మన ఇది స్ప్రెడ్ చేస్తున్నారా నాకైతే తెలీదు. ఈ వైరస్ పిల్లల్లో ఎక్కువ వస్తుంది,
అన్న విషయాన్ని అయితే కనుక సొసైటీలోకి వెళ్ళిపోయింది. అవును. సో వాస్తవంగా ఈ హెచ్ఎంపీ వైరస్ యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది నిజంగా పిల్లల్లో ఉంటుందా? ఒకవేళ పిల్లల్లో కనుక ఉంటుంది అంటే ఎటువంటి లక్షణాలు ఉంటాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సార్ యాక్చువల్గా ఎనీ వైరస్ సార్ చెప్పినట్టు ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్లో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే బాగా చిన్నపిల్లలకి, బాగా వయసు 65 సంవత్సరాలు 70 సంవత్సరాల వాళ్ళకి, ప్లస్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్, అంటే షుగర్ అన్కంట్రోల్డ్ షుగర్ ఉంది, ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకున్న వాళ్ళు, క్యాన్సర్ కీమోథెరపీ తీసుకుంటున్న వాళ్ళు, కొన్నిసార్లు ప్రెగ్నెంట్ వాళ్ళు, చిన్నపిల్లల్లో కూడా కొన్ని వ్యాధులకి అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్కి ఇట్లాంటి వాటికి స్టీరాయిడ్స్ ప్రొలాంగ్గా వాడుతూ ఉంటారు. 3 సంవత్సరాలు 3 నెలలు 6 నెలలు అలా వాడుతూ ఉంటారు అన్నట్టు. స్టీరాయిడ్స్ నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉంటుంది, వాళ్ళకి స్టీరాయిడ్స్ వాడుతుంటాం. అట్లా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వాళ్ళకి మాత్రమే మనకి వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫెక్షన్ అనేది అందరికీ రావచ్చు, కానీ అది వ్యాధిగా మారి అది మరణం వరకు దారి తీసే అంత తీవ్రంగా ఈ వైరస్ వల్ల చాలా అరుదుగా జరుగుతుంది ఓకే ఓకే మామూలు వాళ్ళకి. సో ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వాళ్ళకి ఏ వైరస్ వల్ల అయినా మరణానికి దారి తీయచ్చు, ఏ వైరస్ అయినా మరణానికి దారి తీయచ్చు. సో చిన్నపిల్లల్లో సార్ చెప్పినట్టు రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ చాలా కామన్, మేము చూస్తుంటాం. బ్రాంక్యోలైటిస్ అంటారు, అది చాలా లెస్ దాన్ 1 year 2 years పిల్లలకి, 5 సంవత్సరాల లోపల పిల్లలకి ఆ వైరస్ వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది, న్యూమోనియా వస్తుంది. దానికి ట్రీట్మెంట్ ఉంది, ప్రాపర్ టైంలో ప్రాపర్గా ట్రీట్మెంట్ చేస్తే చాలా వరకు 99% దాని నుంచి కూడా బయటపడతారు. ఇది కూడా సేమ్ ఫ్యామిలీ, అందరూ ఒకే కుటుంబం ఈ వైరస్ కూడా. సో ప్రాపర్గా అంటే జాగ్రత్తలు తీసుకుంటే దీని నుంచి బయటపడడం అంత కష్టమైన ఏం కాదు, భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇమ్యూనిటీ అనేది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది ఎనీ వైరస్కి. కాకపోతే మన పిల్లల విషయంలో మనం ఇమ్యూనిటీ పరంగా జాగ్రత్త తీసుకుంటలేరు తల్లిదండ్రులు. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్తుంటాను తల్లిదండ్రులకి, అమ్మ తయారు చేసి పెట్టింది తింటే హాస్పిటల్కి దూరంగా ఉంటారు, వ్యాధులకు దూరంగా ఉంటారు. మనం అందరం కూడా అంగట్లో కొనుక్కొని తినడం వల్ల సో ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ రేటు పెరుగుతుంది. ఇప్పుడు జలుబుకి 100 వైరస్లు ఉంటాయి, టెస్ట్ చేస్తే 100 వైరస్ల పేర్లు వస్తుంది, అందులో కరోనా కూడా ఉంటుంది. ఇంతకుముందు టెస్ట్ చేసినప్పుడు కూడా కరోనా పేరు ఉండేది, కానీ అది ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం ఆల్టర్ అయినప్పుడు, సడన్గా వైరల్ లోడ్ పెరిగినప్పుడు, ఇప్పుడు వాతావరణం యూజువల్గా ఈ హెచ్ఎంపీవీ వైరస్ వింటర్ సీజన్లో స్టార్ట్ అవుతుంది, తర్వాత మెల్లగా సమ్మర్ స్టార్ట్ అయ్యేసరికి దానికి అదే పోతుంది. సో మనం జాగ్రత్తలు తీసుకోవాలి, అంతేగాని భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. చిన్నపిల్లలకైనా ఇది అంత ప్రమాదకరమైన ఏం కాదు, ట్రీట్మెంట్తో 99.9% యూజువల్గా పిల్లలు బయటపడతారు. అంటే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే సార్, ఇప్పుడు చిన్నపిల్లలు, ఇప్పుడు ఇంట్లో ఎవరికన్నా వచ్చింది, చిన్నపిల్లలు ఉంటారు. ఇప్పుడు మనం యాక్చువల్గా సొసైటీలోకి రాగానే సమ్ డిస్టెన్స్ అనేటటువంటిది మెయింటైన్ చేస్తూ ఉంటాం. పిల్లలు ఎప్పుడైతే ఈ స్కూల్స్కి వీటికి వెళ్ళారో వాళ్ళకు ఉన్నటువంటి క్లోజ్నెస్, లేదా ఒక క్లోజ్డ్ రూమ్లో ఒక 30-40 పీపుల్ని పెట్టడం వల్ల ఎక్కువ స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇటువంటి సందర్భాల్లో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? సార్ ఇప్పుడు ఎవరికైనా పిల్లలకి అలాంటి లక్షణం ఉంటే ఖచ్చితంగా వాళ్ళని స్కూల్కి పంపించద్దు. స్కూల్కి పంపిస్తే అందరి పిల్లలకి మనం అండర్స్టాండ్ అవుతుంది. కరోనా లాగే ఇప్పుడు సోషల్ డిస్టెన్సింగ్, కొంచెం హ్యాండ్ హైజీన్ ప్రాక్టీసెస్, ఇప్పుడు టిఫిన్ బాక్సులు పిల్లలు యూజువల్గా షేర్ చేసుకుంటూ ఉంటారు, అట్లాంటివి షేర్ చేసుకోకుండా ఉండడం, నాప్కిన్స్ కానీ షేర్ చేసుకుంటూ ఉంటారు, వాటిని ఎట్లా డిస్పోజ్ చేయాలి అలాంటివి. ప్లస్ కఫ్ ఎటికెట్, పిల్లలకు దగ్గు అట్లా ఉన్నప్పుడు మనకేంటంటే ఒక చాలా బ్యాడ్ హ్యాబిట్, ఇట్లా 2 చేతులు దగ్గర పెట్టుకోవడం అట్లా నేర్పించారు. సో అది చెప్పాలి పిల్లలకి, ఇట్లా క్లాత్ మీద, ఇది క్లాత్ అయితే వాష్ చేస్తే వైరస్ కానీ చనిపోతుంది. మన ఇది లివింగ్ ఆబ్జెక్ట్, స్కిన్ మీద అలానే ఉంటే షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కానీ, ఎవరైనా ముట్టుకున్నప్పుడు కానీ, ఈ ఫోన్ల ద్వారా కానీ, అట్లా ఏదైనా ఆబ్జెక్ట్స్, వీటినన్నింటినీ కూడా ఇంట్లో ఎవరికైనా అలాంటి లక్షణాలు ఉంటే కొంచెం శుభ్రత పాటించాలి ఖచ్చితంగా. సో ఆ పిల్లల్ని స్కూల్కి పంపించచ్చు. 2 నుంచి 6 రోజుల్లో తగ్గిపోతాయి ఈ లక్షణాలు. మ్యాక్సిమం 6 రోజులు స్కూల్కి పోకుండా ఉంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు డాక్టర్ సురేంద్ర గారు చెప్పినట్టుగా ఈ హెచ్ఎంపీ వైరస్ అవనివ్వండి, ఏదన్నా అవనివ్వండి, ఒకవేళ ఇటువంటి పరిస్థితుల్లో అంగట్లో దొరికేవి కొనుక్కోవటం మానేస్తే ఉత్తమం, అమ్మ చేసిన వంట తినటం ఉత్తమం, అంతేనంటారా మీరు? సో ఎందుకంటే ఇమ్యూనిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది, సివియారిటీ అనేటటువంటిది ఇమ్యూనిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. సో ఇదండి. సో డాక్టర్ గారు, ఇప్పుడు యాక్చువల్గా కుంభమేళా ఒకటి జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని కోట్లాది మంది ఒక చోట గ్యాదర్ అవుతూ ఉంటారు కదా. సో ఇటువంటి సందర్భాల్లో సివియారిటీ పెరిగే అవకాశాలు ఉంటాయి కదండి? తప్పనిసరిగా పెరిగే అవకాశం ఉంది. అంటే మనం కుంభమేళకి వెళ్ళొద్దని చెప్పట్లా, ఎవరికైతే ఇలాంటి లక్షణాలు ఉన్నాయో వాళ్ళు తప్పనిసరిగా దానికి వెళ్ళకూడదు. నెంబర్ 2, ఎవరికైతే రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుందో, వయసు పైబడి పడిన వాళ్ళు సాధారణంగా ఇలాంటి సోషల్ గ్యాదరింగ్స్ని, అట్లా రిలీజియస్ గ్యాదరింగ్స్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఈ 2 months 3 months మళ్ళీ సమ్మర్ వచ్చే వరకు కూడా కొంచెం ఇటువంటి జాగ్రత్త. అంతేకాకుండా ఎవరైతే వెళ్తున్నారో
వాళ్ళు తప్పనిసరిగా ఒక మాస్క్ ధరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ వైరస్లు ఒకరి నుంచి ఒకరికి 2 విధాలుగా వ్యాపించే అవకాశం ఉంది. ఒకవేళ నాలో బాడీలో వైరస్ ఉన్నట్టయితే నేను దగ్గితే కానీ తుమ్మినా కానీ లేదా పెద్దగా నవ్వినా కానీ ఈ తుంపర్ల ద్వారా వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ చలికాలంలో ఉత్తర ప్రాంతాల్లో మంచు దట్టంగా ఉండటం వలన వైరస్ అనేది అక్కడే ఉంటుంది. ఇప్పుడు నేను దగ్గాను అనుకోండి, మామూలుగా బాగా విండ్ ఫ్లో అవుతుంటే వైరస్ అనేది అక్కడే ఉండదు, కేంద్రీకృతం అవ్వదు. కాబట్టి వైరస్ అక్కడే కేంద్రీకృతం ఉండటం హ్యూమిడ్ కండిషన్ ఉండటం వలన, డ్రై కండిషన్స్ ఉండటం వలన వైరస్ వెంటనే ఇంకోటికి సోకే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు నాకు ఉందనుకోండి, నేను ఇక్కడికి వెళ్ళి దగ్గినాక ఈ టేబుల్ మీద వైరస్ పడే అవకాశం ఉంది, చుట్టుపక్కల ఏదో ప్రాంతాలు అయితే. అది ఇంకొకరు వేరే వాళ్ళు వచ్చి తెలియకుండా దాన్ని తాకి మనం చేతులు కడుక్కోకుండా అనుకోకుండా నోట్లో కానీ ముక్కులో కానీ వేలు పెట్టుకుంటే తద్వారా కూడా వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అవకాశం ఉంది. ఇందాక మన డాక్టర్ సురేంద్ర చెప్పినట్టుగా చేతులు శుభ్రంగా కడుక్కోవటం, రెండోది మాస్క్ ధరించడం, దగ్గినప్పుడు నోటికి అడ్డు పెట్టుకోవటం, తర్వాత సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ఎప్పుడైతే ఇమ్యూనిటీ పెంచుకోవడానికి. ఎందుకంటే ఎవరికైతే రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుందో వాళ్ళల్లో ఈ వైరస్ విపరీతమైన పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా మన రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం కోసం సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. మనం చూసినట్టయితే పిల్లల్లో, నాకు చెప్పినట్టుగా పిల్లల్లోనూ వృద్ధుల్లో అన్ని రకాల జబ్బులు వాళ్ళలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పిల్లలు 5 సంవత్సరాల వరకు బయటికి రారు. బయటికి రాకపోవటం వలన వాళ్ళకి ఈ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ వేటికి ఎక్స్పోజ్ అవ్వకపోవటం వలన, ఆల్రెడీ మనం కనుక ఆ వైరస్ కనుక ఎక్స్పోజ్ అయితే మనకి ఇమ్యూనిటీ వస్తుంది. ఆ వైరస్ కనుక ఎక్స్పోజ్ కాకపోతే వాళ్ళకి ఇమ్యూనిటీ లేకపోవటం వలన తొందరగా. ఇంకొక అధ్యయనం ప్రకారం కూడా గతంలో ఈ కోవిడ్ లాక్డౌన్లో ఎప్పుడైతే డెలివరీలు అయినాయో వాళ్ళందరూ పిల్లలంతా కూడా ఇంటికే పరిమితం అయ్యారు, బయటకు వెళ్ళలేదు. సో వాళ్ళు ఇప్పుడు 4 ఏళ్ళు 5 ఏళ్ళు రావటం వలన వాళ్ళకి అసలుకి రోగనిరోధక శక్తి లేకపోవటం వలన పిల్లల్లో కొంచెం ఎక్కువగా వస్తుంది గతంలో పోల్చిన మిగతా వాటికి కలిసి పోలిస్తే. అది కూడా ఒక కారణం అని చెప్పి మనం అధ్యయనం తేలడం జరిగింది. ఇంకొక విషయం కిషోర్ గారు, సార్ చెప్పిన దానికి కంటిన్యూషనే. ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత సుమారుగా ఒక 6 నెలల నుంచి సంవత్సరం వరకు అందరూ మాస్కులు పెట్టుకున్నారు. ఆ టైంలో ఈ వైరస్కి మన శరీరం ఎక్స్పోజే కాలేదు, ఈవెన్ చైనాలో కానీ ఎక్కడైనా కానివ్వండి. సో ఒక 1 ఇయర్ గ్యాప్ వచ్చిన తర్వాత ఈ వైరస్ మన శరీరానికి వచ్చినప్పుడు శరీరం కూడా కొత్తగా అనుకొని కొంత ఇమ్యూన్ సిస్టమ్ ఆల్టర్ అయ్యి అట్లా ఆడుగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకని మనం అంటే కంప్లీట్గా హైజీన్ హైపోథిసిస్లోకి వెళ్ళకూడదు. వైరస్ని ఈ ప్రపంచం అంతా మైక్రోబ్స్ కొన్ని కోట్ల ట్రిలియన్స్ ఉంటాయి, వాటితో కలిసి వాటితో ముందుకెళ్ళడమే బాడీకి అలవాటు చేయాలి. కానీ అన్నిటిని అవాయిడ్ చేసుకుంటే కాదు. కానీ ఇప్పుడు మనం ఇది ఎపిడమిక్ కానీ పాండమిక్ కానీ ఎక్కడ డిక్లేర్ చేయలేదు. ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్లు కానీ సారీ అంటాం, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, ఇవి ఈ వైరస్ వల్ల, హ్యూమన్ మెటానిమో వైరస్ వలన ఐఎల్ఐలు కానీ సారీలు కానీ పెరిగినట్టు డేటా లేదు. ఇవి రొటీన్ స్క్రీనింగ్లో ఐసీఎంఆర్ రొటీన్గా స్క్రీనింగ్ చేస్తున్నట్టు సార్. ఆ పిల్లలకు కూడా ఎవరైతే 3 months బేబీ 8 months బేబీ బెంగళూరులో ఉన్నారో వాళ్ళకి రొటీన్గా నిమోనియా స్క్రీనింగ్లో రొటీన్గా చేసినప్పుడు బయటపడ్డది. అండ్ వాళ్ళందరూ డిశ్చార్జ్ అయ్యారు, బాగున్నారు, వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. సో ఇంతవరకు 7 కేసులు నమోదయ్యాయండి భారతదేశంలో. 7 కేసులు 7 కేసుల మీద ఎవరిలో కూడా అది సీరియస్ పరిణామం లేదు. కాబట్టి దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మనం ఎలాంటి జాగ్రత్త తీసుకున్నా ఈ వైరస్ అనేది గాలి ద్వారా లోపలికి వస్తాయి. ఇది రాకుండా అంటే మనం గాలి తీసుకోవటం ఆపేయాలి. గాలి తీసుకోవటం ఆపేయటం అంటే మనం అంటే ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే మనం ఈ మాస్కులు పెట్టుకోవాలి, శానిటైజర్లు వాడాలి అని అంటే ఏదోలా ఉంటుంది మళ్ళీ షురు ఈ మాస్కులు పెట్టుకోవటాలు. మాస్కుల వల్ల అదొక పొల్యూషను. ఇప్పుడు దాని మీద మనం ఆఫ్టర్ కరోనా తర్వాత ఆ మాస్కులు అంటే బయోడిగ్రేడబుల్ మాస్కులు అవ్వకపోవటం వల్ల ఎక్కడ చూసినా ఏ స్ట్రీట్లో చూసినా సరే కుప్పలు తెప్పలు పడేసి ఉన్నాయి. దానివల్ల ఒక పొల్యూషన్. అంటే భయాందోళనకు వెళ్ళిపోయి ఆ మాస్క్ కూడా ఉండే రేటుకి 10 రెట్లు అమ్మటం. శానిటైజరు ఏ కెమికల్ ఏమీ తెలియదు, ఇంకా వాళ్ళు మార్కెట్లో దొరికేది చేసుకోవడం. అంటే ఇప్పుడు డాక్టర్ సురేంద్ర గారు చెప్పినట్టు మనం ఈ శానిటైజర్లు మాస్కులు పెట్టి ప్రొటెక్ట్ అవ్వాలి అనే దానికంటే కూడా ఒక సోషల్ గ్యాదరింగ్ డాక్టర్ గారు చెప్పినట్టు
సోషల్ గ్యాదరింగ్స్ని అవాయిడ్ చేయటం, లేకపోతే చక్కగా మన భారతీయ సంస్కృతి ప్రకారం షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవటాలు అవి చేయకుండా మానేసి నమస్కారం అండి బాబు అని చెప్తే మంచిది. అది ఎప్పటికీ మంచిదే. కరోనా టైంలో చేయటమో లేకపోతే ఇలాంటి వైరస్లు ఇదేమీ ఇవాళతో ఆగిపోయేది కాదు కదా సార్. ఈరోజు మీరు సురేంద్ర గారు చెప్పినట్టు కొన్ని ట్రిలియన్ బ్యాక్టీరియా వైరస్లు మన సరౌండింగ్లో ఉంటానే ఉంటాయి. ఇంకా దాంతో మనం బతకాలి అంతే. సో ఇందాక డాక్టర్ గారు ఏం చెప్పారు, మ్యూటేషన్. ఎప్పుడో 1950s కూడా ఉన్న వైరస్లు ఉన్నాయి. సివియారిటీ ఎందుకు ఉంటుంది? కరోనా వైరస్ కూడా ఎప్పుడో ఎగ్జిస్టింగ్లోనే ఉంది. సివియారిటీ ఎందుకు వచ్చింది? మ్యూటేషన్ చెందటం వల్ల వస్తుంది. ఆ మ్యూటేషన్ అనేటటువంటిది సైంటిఫిక్. అంటే డాక్టర్ గారు యాక్చువల్గా నాకు డౌట్, ఇప్పుడు ఈ వైరస్ అనేటటువంటిది మ్యూటేషన్ చెందడానికి గల కారణాలు ఏమంటారు అసలు? మ్యుటేషన్ అంటే ఈ వైరస్లు మన బాడీలోనే కాకుండా ఓకే, మిగతా చాలా రకాల యానిమల్స్లోనూ వాటిని ఇంటర్మీడియట్ హోస్ట్ అంటారు. లేకపోతే ఎప్పుడైతే మన మనిషిలో ఉన్న వైరస్ ఏదన్నా కోతిలో కానీ ఉన్న వైరస్తో రెండింటితో కనుక ఎక్స్చేంజ్, జెనెటిక్ మెటీరియల్ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు, ఎవరైతే వాళ్ళని షీప్ కానీ ఏదైనా కానీ వాళ్ళతో అది క్లోజ్గా మూవ్ అవటం వలన ఈ వైరస్లు జెనెటిక్ మెటీరియల్ని ఎక్స్చేంజ్ అంటారు. ఎక్స్చేంజ్ చేసుకోవటం వలన ఈ జెనెటిక్ మెటీరియల్ ఆ జెనెటిక్ మెటీరియల్ కలిసి కొత్త వైరస్ ఉద్భవించడాన్ని మ్యుటేషన్ అంటాం సాధారణ భాషలో మాట్లాడాలంటే. సో 2 రకాల వైరస్లు ఎప్పుడైతే ఆ జన్యుపరమైన ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్, సో ఆ జెనెటిక్ మెటీరియల్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం కొత్తగా వేరే రకంగా రావడం, హైబ్రిడ్ అయినట్టు. సో ఆ వైరస్ దాన్ని మ్యుటేషన్ అంటారు. ఒకసారి మ్యుటేషన్ వలన అది సివియారిటీ పెరగచ్చు, ఒక్కోసారి మ్యుటేషన్ వల్ల సివియారిటీ తగ్గిపోవచ్చు. కాబట్టి మ్యుటేషన్ అయిందనగానే దానివల్ల ఎక్కువ ప్రమాదం వస్తుందని చెప్పి మనం భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని మ్యుటేషన్స్ వలన వైరస్ సివియారిటీ పెరుగుతుంది, కొన్ని మ్యుటేషన్ వలన వైరస్ సివియారిటీ తగ్గుతుంది. మరి ఎలాంటి మ్యుటేషన్ అనేది అనునిత్యం ఈ అన్ని మరి ఎక్కడైతే ల్యాబ్స్ ఉన్నాయో అన్ని ల్యాబ్స్లో కూడా ఈ రెగ్యులర్గా అనునిత్యం ప్రక్రియ ఇది. ఈరోజు హెచ్ఎంపివి వచ్చిందని కాదు, ప్రతిరోజు కూడా మన తెలంగాణలో హైదరాబాదులో ఎంతమంది ఈ లక్షణాలతో బాధపడుతున్నారు వాళ్ళందరిలో కొన్ని శాంపుల్స్ తీసుకొని ఏ వైరస్ ప్రస్తుతం సర్క్యులేషన్లో ఉంది, ఆ వైరస్లో ఏమన్నా మార్పులు రూపాంతరం చెందుతుందా లేదా అని చెప్పి అనునిత్యం ఈ ల్యాబ్స్లో ఐసీఎంఆర్ ల్యాబ్లే కాకుండా అన్ని పెరిఫెరల్గా దాదాపు 22 ల్యాబ్స్ ఉన్నాయి, రీసెర్చ్ ల్యాబ్స్ ఇండియాలో. ఆ 22 రీసెర్చ్ ల్యాబ్స్లో కూడా ఎప్పుడు టెస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పని అదే. ఇంకా ఏది మ్యూటేషన్ చెందిందా, ఎందుకంటే వైరస్లని మనకంటే మనం పోవచ్చు కానీ వైరస్లు ఉంటాయి. మన సృష్టిలో ఈ వైరస్లు బ్యాక్టీరియాలతో మనం ఎప్పుడు సహజీవనం చేయాల్సిన అవసరం ఉంది, సహజీవనం చేయాల్సిన. కాబట్టి సహజీవనం చేయటం అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి అనేది ఈరోజు వచ్చి మాస్క్ పెట్టేసి రేపు పొద్దున్న నుంచి మళ్ళీ ఈ వైరస్ లేదు, న్యూస్ ఏం రావట్లేదు, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి ఎప్పటికీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది చేసుకోవాల్సింది. డాక్టర్ ఇప్పుడు మనం చెప్పండి. ఏదైనా వ్యాధికి 3 విషయాలు ఉంటాయి. ఒకటి డిసీజ్ కాజింగ్ ఏజెంట్, ఎన్విరాన్మెంట్, హోస్ట్. ఇప్పుడు ఈ ఏజెంట్కి సంబంధించి సార్ చెప్పారు యాంటీజెనిక్ షిఫ్ట్ అంటాం. సడన్గా ఏదైనా మ్యూటేషన్ అయిందనుకోండి అది ఎపిడమిక్గా పాండమిక్గా మారే అవకాశం ఉంటుంది. డ్రిఫ్ట్ అయినప్పుడు స్లో మార్పు వస్తుంది, దానివల్ల వ్యాధి తగ్గచ్చు, వ్యాధి పూర్తిగా కూడా పోవచ్చు. కాకపోతే మనం ఏజెంట్ మీద ఫోకస్ బాగా ఎక్కువ చేస్తున్నాం. ఈ ఎన్విరాన్మెంట్, హోస్ట్ మనం. సో ఈ హోస్ట్ని మన చేతిలో ఉండేది, మన ఇమ్యూనిటీ అనేది ఎట్లా బిల్డ్ చేసుకోవాలి ఏంటి అనేది. ఎన్విరాన్మెంట్ అనేది మన చేతిలో లేదు. సో మనం హోస్ట్ ఇమ్యూనిటీని బిల్డ్ చేసుకొని మన చేతనైనంత ఎన్విరాన్మెంట్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఎంతసేపు మనం ఏజెంట్ మీద ఫోకస్ చేసి ఆ వైరస్ అని చెప్పి అనవసరంగా ప్యానిక్ అయ్యి అన్నెసరీగా అది కంట్రీకే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా బర్డెన్ అవుతుంది. బర్డెన్ కాదు సార్, ఇప్పుడు ఇంపాక్ట్ ఏంటంటే వాళ్ళు సైకలాజికల్గా ప్యానిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు చేయాల్సినటువంటి ఆలోచన విధానం మారిపోతుంది. రొటీన్గా ఒక ఫ్రీడమ్తో చేసుకుంటున్నాం. ఇప్పుడు పనులన్నీ ఒక ఫ్రీడమ్తో చేసుకుంటున్నాం. ఇప్పుడు మీరు రాగానే నేనేం చేశాను, నేను కూడా వచ్చి రాగానే డాక్టర్ గారని మీ షేక్ హ్యాండ్ ఇచ్చాను. అర్థమైందండి. సో ఏమవుతుందంటే మన ఆప్యాయత అనేటటువంటిది తగ్గిపోతుంది. సో మీరు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. సో ఒకటి ఏజెంట్ మన చేతిలో లేదు, ఎన్విరాన్మెంట్లు మన చేతిలో లేదు, సో హోస్ట్ మన చేతిలో ఉంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ హ్యూమన్ బాడీ. ఈ హోస్ట్ని మనం ప్రొటెక్ట్ ఎలా చేసుకోగలగాలి అని అంటే ఒకటి హైజీనిక్ కండిషన్స్ మెయింటైన్ చేయటం, కానీ అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఆహారంలో మార్పులు తీసుకురావడం, అంటే ఇమ్యూనిటీని ఎన్హాన్స్ చేసేటువంటి. ఎందుకంటే ఆహారమే ఔషధం.
సో మనం ఫుడ్ ఈజ్ యువర్ మెడిసిన్ అని హిపోక్రటిస్ ఇప్పుడు 400 BC టైం నుంచే ఆయన చెప్పుకుంటూ వస్తారు. బట్ ఇవాళ మనకేముంటుందంటే ఆ రుచి అనేటటువంటిది, ఆ టేస్ట్ బడ్స్ని సాటిస్ఫై చేయడం కోసం ఏదో తినేయటం, నాకు నచ్చింది తినేయటం, ఇలా చేయటం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ అనేటువంటిది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. బట్ ఇలాంటి వైరస్లను తట్టుకోవాలి అని అంటే కనుక 100% మనం ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఇమ్యూనిటీని పెంచుకోవడం. అంటే ఒక మాటలో చెప్పాలంటే స్వీయ నియంత్రణ. పర్ఫెక్ట్. స్వీయ నియంత్రణ అనేది ముఖ్యం, చాలా ముఖ్యం ఈ జబ్బులు రాకుండా. అంటే ఎన్విరాన్మెంట్ కొంతవరకు మనం మార్పు చేయొచ్చు, ఎన్విరాన్మెంట్ టోటల్ కంట్రోల్ చేయలేం, కానీ ఎన్విరాన్మెంట్ని మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకునే అంటే కొంతవరకు మన చేతుల్లో కూడా ఉంటుంది. దాన్ని పరిశుభ్రంగా కాపాడుకోవటం వాతావరణం అనేది ముఖ్యంగా అన్నిటిలోకి సురేంద్ర చెప్పినట్టుగా స్వీయ నియంత్రణే శ్రీరామ రహస్యం. స్వీయ నియంత్రణకి మీరు ఇచ్చేటటువంటి సలహాలు చెప్పండి డాక్టర్. అంటే సెల్ఫ్ డిసిప్లిన్ అంటే నేను ఇప్పుడు నాకు లక్షణాలు ఉన్నాయి, నా ద్వారా కిషోర్ గారికి రాకూడదు అనేది నాకు బాధ్యత ఉండాలి. కిషోర్ నా వల్ల కిషోర్ గారు బాధపడకూడదు, అట్లానే సమాజంలో మిగతా వాళ్ళు కూడా బాధపడకూడదు అనేది ముఖ్యం. మనకు సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ముఖ్యం. నేనేం చేయాలి, నాకు ఎప్పుడైతే దగ్గు జలుబు వచ్చిందో మీరు ఇంటర్వ్యూ పిలిచినప్పుడు నేను రాలేను సార్, ఇవాళ నాకు బాగోలేదు, నేను ఇంట్లోనే ఉండాలి. నెంబర్ 1. ఎవరైనా కానీ వాళ్ళ ఈ లక్షణాలు ఎప్పుడైతే కనపడినాయో, ఇది హెచ్ఎంపీవి కావచ్చు, ఆర్ఎస్వి కావచ్చు, కామన్ కోల్డ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇది ఒకళ్ళ నుంచి వైరస్ ఇంకోళ్ళకి వ్యాప్తి చెందుతుంది కాబట్టి వాళ్ళ ఇంటికే పరిమితం అవ్వాలి. నెంబర్ 1. మనం చెప్పినట్టు ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవడం, ద్రవ పదార్థాలు, సమతుల్యమైన ఆహారం తీసుకోవటం, మరి దానికి లక్షణాలు ఏదైతే ఉన్నాయో ఆ లక్షణానికి సరిపోని మందులు, జ్వరం ఉంటే ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్, జలుబు ఉంటే ఒక యాంటీహిస్టమిన్ ట్యాబ్లెట్స్ ఇవి తీసుకొని ఇంటికే పరిమితం అవ్వాలి. తర్వాత తప్పనిసరిగా ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తే వాళ్ళు తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిన అవసరం ఉంది. లక్షణాలు ఉన్న వాళ్ళు మాస్క్ ధరించకపోతే మనకు లక్షణం కాబట్టి మనం కూడా వాడికి ఉందో ఎదురోడికి ఉందో లేదో తెలియదు వాడికి మాస్క్. కాబట్టి ఎప్పుడైతే మనం ఎక్కువగా జనసమూహన ప్రాంతాలకి వెళ్ళవలసి వస్తుందో తప్పనిసరి పరిస్థితుల్లో అప్పుడు మనం మాస్క్ ధరించాల్సిన అవసరం ఉంది. సాధ్యమైనంత వరకు అనవసర ప్రయాణాలని మానేయాల్సి వస్తుంది. ఎక్కువ వెళ్ళాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాలంటేనే ముఖ్యంగా ఇందాక గర్భిణీ స్త్రీలు యూజువల్గా ఏంటంటే వాళ్ళకి కొన్ని కస్టమ్స్ ఉంటాయి, అమ్మగారింటికి వెళ్ళాలి, ఇది వెళ్ళాలి, చాలా రకాల ఫంక్షన్స్, ఇట్లాంటి సమయంలో అట్లాంటివి కొంచెం అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పినట్టు చేతులు కరచాలనం చేయకుండా నమస్కారం పెడతాం. నేనే తప్పు చేశాను సార్. నమస్కారం పెడతాం. సో ఈ లక్షణాలు కనపడం కానీ తప్పనిసరిగా ఒక డాక్టర్ని ఇప్పుడు టెలికన్సల్టెంట్స్ కూడా వచ్చినాయి, ప్రతి వాళ్ళు కూడా డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. ఈ లక్షణాలు ఉంటే పలానా ఫోన్లో కనిపెడి మందులు తీసుకొని లక్షణాలు చెప్పి ఒకవేళ తగ్గకపోతే తప్పనిసరిగా వెళ్ళాలి. లేకపోతే ఇప్పుడు ఆ డాక్టర్ని కూడా ఎఫెక్ట్ చేస్తారండి. ఇప్పుడు మీరు హెల్తీగా ఉన్నారనుకోండి సార్, పేషెంట్ వస్తే మీరు చూడాలి. పేషెంట్ వెయిటింగ్ రూమ్లో ఉంటాడు కదా, వెయిటింగ్ రూమ్లో మిగతా వాళ్ళందరికీ అంటిస్తారు. కాబట్టి ఈ లక్షణాలు కనపడంగానే ఏదో భయపడిపోయి ఏదో ప్రపంచం ఊడిపోతున్నట్టు ఉండకూడదు. అట్లానే పిల్లలు ఇందాక చెప్పాడు, ఈ లక్షణాలు కనపడంగానే ఇప్పుడు ఈరోజు తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే ఒకరోజు స్కూలు పంపపోతే ఏదో ఆకాశం ఊడి కింద పడుతున్నట్టు ఫీల్ అవుతున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈ లక్షణాలు ఉంటే స్కూల్కి దూరంగా ఉంచాలి పిల్లల్ని. రైట్. డాక్టర్ డైట్ విషయంలో కిషోర్ గారు సార్ చెప్పిన దానికి ఒక పాయింట్, మిమ్మల్ని ఒక ఇంపార్టెంట్ పాయింట్ అడుగుతాను, చెప్పండి. వైరస్కి చాలా దగ్గర ఫ్రెండ్, మనందరికీ వైరస్ని ఇచ్చే ఒక ఫ్రెండ్ని అందరి ఇండ్లలో ఉంటుంది. అదేంటంటే ఫ్రిడ్జ్. చల్లని వస్తువులు తీసుకుంటే ఏ వైరస్ అన్నా కానీ బాగా మనం ఎంకరేజ్మెంట్ చేసినట్టు అవుతుంది వైరస్కి. సో పిల్లలందరూ కూడా చాలా కామన్ అయిపోయింది, వచ్చిన వెంటనే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అందులో ఉన్న చాక్లెట్, కూల్ వాటర్, జ్యూస్ ఏదైనా ఫ్రిడ్జ్ ఓపెన్ చేయడం కదా. అంటే వైరస్ కోసమే కదా, సహజంగా కూడా మన ధర్మశాస్త్రాల ప్రకారం, మన ఆయుర్వేదిక్ స్క్రిప్చర్స్ అప్పటి నుంచి కూడా ఏదైనా తాజా ఆహారమే తీసుకోవాలి మనం. సో స్టోరేజ్ ఫుడ్, ప్రిజర్వేటివ్స్ వాడిన ఫుడ్, చల్లగా ఉండేది,
అంటే ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్ తీసుకోకూడదు. బాగా వేడిగుండే తీసుకోవడం నష్టము, బాగా చల్లగుండేది కూడా తీసుకోవద్దు. చల్లగుండే తీసుకుంటే మాత్రం థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది, వైరస్ అనేది లోపలికి వెళ్ళడానికి మనం గేట్లన్నీ ఓపెన్ చేసినట్టయితే. చల్లని వస్తువులు అవాయిడ్ చేయాలా. ఓరల్ హైజీన్ చాలా ఇంపార్టెంట్. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించుకున్నాడు ఏంటంటే 2 times ఖచ్చితంగా బ్రష్ చేసుకోవాలి, మామూలుగా కూడా. సో 2 times బ్రష్ చేసుకోవాలి, చల్లని వస్తువులు అవాయిడ్ చేయాలి. ఇది ఒకటి డైట్కి సంబంధించి. రైట్ డాక్టర్, మిమ్మల్ని అడగాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు సంక్రాంతి సీజను. అసలు మనం ఆంధ్రాలో సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ. ఇతర దేశాల నుంచి మొన్న రీసెంట్గా మాకు ఆప్తా ఒకటి కూడా జరిగింది. దాదాపు 9-10 కంట్రీస్ నుంచి ఆల్రెడీ వచ్చేసారు. ఓకే, మీరు ఒక ఆంధ్రాలో ఒక కోలాహలమైనటువంటి వాతావరణం, అదొక పెద్ద పండుగ. ఎక్కడ చూసినా సరే వేలల్లో ఉంటారు. కోడి పందాలు అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, అనేక కార్యక్రమాలు. ఈవెన్ ఇళ్లలో కూడా మన పీపుల్ కూడా గ్యాదరింగ్లో ఉంటారు. వాళ్ళకి ఇచ్చేటటువంటి ముఖ్య సూత్రాలు చెప్పండి డాక్టర్ గారు. ఎందుకంటే ఆంధ్రాలో బయటికి కోడి పందాలకు వెళ్ళొద్దు అంటే వెళ్ళకుండా ఉండరు, గ్యాదరింగ్ అవ్వద్దు అంటే ఉండరు. సో మనం చెప్పినా సరే వాళ్ళకి ఏమీ లేదు. కాకపోతే అలాంటి గ్యాదరింగ్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బంది పడకుండా ఉంటారనేటువంటి చెప్పండి. ఓన్లీ ఫర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ సంక్రాంతి. అయితే ఒక్క పాయింట్ కిషోర్ గారు, ఇప్పుడు సార్ చెప్పిన 7 కేసులు డయాగ్నోస్ అయినారు ఇండియాలో. వీళ్ళెవరు కూడా ఇంటర్నేషనల్ ట్రావెల్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు ఏం కాదు. సో ఇంటర్నేషనల్గా ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వైరస్ వెళ్తుందని, మనకి చైనా నుంచి వచ్చిందని, లేకపోతే ఇంకొక దేశం నుంచి వచ్చిందని ఏం లేదు. సో అమెరికాలో ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి రావచ్చు, సంక్రాంతి చేసుకోవచ్చు. ఒకటే పాయింట్ ఏంటంటే, ఎవరికైతే వ్యాధి లక్షణాలు ఉన్నాయో వాళ్ళు జాగ్రత్తగా తీసుకోవాలి. వాళ్ళు మిగిలిన వాళ్ళకి ఇవ్వకుండా ఉండాలి. సార్ అంటే స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష. వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. అంటే అంత ఒకవేళ వ్యాధి లక్షణాలు ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మిగిలిన వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా అనవసరంగా ఎవరైనా ఇప్పుడు అన్కంట్రోల్డ్ షుగర్ ఉన్న వాళ్ళు, లేకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు, బాగా చిన్నపిల్లలు అట్లా ఉండి వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు హాస్పిటలైజ్ అవుతారు. హాస్పిటలైజేషన్ రేట్ ఎక్కువ, కానీ మరణాల రేటు చాలా తక్కువ. సో అనవసరంగా పండగ పూట హాస్పిటల్కి వెళ్ళడం, మిగిలిన వాళ్ళు మన వల్ల వెళ్ళడం ఎందుకు, మనం వెళ్ళడం ఎందుకు హాస్పిటల్కి. స్వీయ నియంత్రణ అనేది చాలా ఇంపార్టెంట్. సో సంతోషంగా సంక్రాంతి పండుగ చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్. ఓకే, అంటే సంక్రాంతి ఇందాక మీరు అన్నట్టు సంక్రాంతిలో ఒక 3 మెగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. మెగా సినిమాలు. సో ఆ సినిమా గేమ్ చేంజర్తో మన గేమ్ చేంజ్, ఆ గేమ్ చేంజ్తో మన గేమ్ చేంజ్ కాకూడదు. కాబట్టి సినిమాలకు వెళ్ళండి, జాగ్రత్తలు తీసుకోండి. సినిమాకి వెళ్ళొద్దని చెప్పట్లేదు, సంక్రాంతిలో ఎంజాయ్ చేయొద్దని చెప్పట్లేదు. తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకొని మనం కనుక ఉన్నట్టయితే దీని గురించి పెద్ద భయపడాల్సిన పని లేదు. నేను చెప్పేది ఏంటంటే ఆందోళన చెందొద్దు, అప్రమత్తంగా ఉండండి. అంతే, పర్ఫెక్ట్. సో డాక్టర్ గారు చెప్పినట్టు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండండి, స్వయం నియంత్రణతో ఉండండి. స్వయం నియంత్రణ అంటే ఏం లేదు, మనకి ఏదన్నా కనుక ఇబ్బందిగా ఉంది అని అనుకున్నప్పుడు, అది కోల్డ్ అవ్వచ్చు లేదా నార్మల్ ఫ్లూ అవ్వచ్చు, బట్ వెళ్ళి 10 మందికి అంటించకుండా ఉండటం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎదుటి వ్యక్తి మన ఫ్యామిలీ మెంబర్ అవి ఉండొచ్చు, ఇంకో ఫ్యామిలీ మెంబర్ అవి ఉండొచ్చు. వాళ్ళు కూడా ఒక పండగ వాతావరణంలో ఉంటారు కాబట్టి ఎవరిని కూడా ఇబ్బంది పట్టనట్టుగా మనం కనుక మన బిహేవియర్ కనుక ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉంటే చాలా మంచిది. ఆహ్లాదకరంగా, ఆనందంగా ఈ యొక్క హెచ్ఎంపీ వైరస్ని దృష్టిలో పెట్టుకుని మన ఆనందానికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. సంక్రాంతిని చక్కగా జరుపుకోండి. అట్లాగే ఈ యొక్క మినిమం జాగ్రత్తలు ఏదైతే ఉన్నాయో, మాస్క్ పెట్టుకోవటం అవనివ్వండి, లేదా ఇమ్యూనిటీని ఎన్హాన్స్ చేసుకునేటువంటి ఫుడ్ అవనివ్వండి, లేదా ఇంట్లో చేసింది అంగట్లో కాకుండా అమ్మ చేసిన వంటే తినేటట్టుగా చూడండి. మీ యొక్క ఆనందమైనటువంటి పండుగను అందరూ జరుపుకోవాలని, ఈ హెచ్ఎంపీ వైరస్ గురించి ఎక్కువ వర్రీ అవ్వకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, ఇంత బిజీలో కూడా వచ్చి మాకు ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మా ప్రేక్షకులకు ఇచ్చినందుకు చాలా సంతోషం డాక్టర్ సురేంద్ర గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా ఈ ప్రైమ్ 9 న్యూస్ అనేది ఒక హెల్త్ అవేర్నెస్, ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెంపొందించడానికి ఇలాంటి మంచి కార్యక్రమాలని రూపొందించినందుకు, ఈ రోజున ప్రజల్లో ఉన్న భయాల్ని దూరం చేయడం కోసం, ప్రజల్లో అవగాహన పెంపొందించడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా ఆనందదాయకం. మున్ముందు ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు తప్పనిసరిగా చేస్తారని, అందులో మా నుంచి తప్పనిసరిగా సహకారం ఉంటుందని, ముఖ్యంగా ఈ వైరస్ల గురించి అయితే నేను ప్రపంచ ఆరోగ్య సంస్థలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలో ఈ వైరస్లన్నిటిని కూడా ఎలా నియంత్రించాలి, ఎలా
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా గైడ్లైన్స్ తయారు చేయడం జరిగింది. గతంలో 2009 సంవత్సరంలో స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు ఈ 2 రాష్ట్రాలు, అప్పుడు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను రాష్ట్రానికి కోఆర్డినేటర్గా మన భారత ప్రభుత్వం వాళ్ళకి ఈ గైడ్లైన్స్ ఎవరిని ఐసోలేషన్ చేయాలి, ఎన్ని రోజులు ఐసోలేషన్ చేయాలి, తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరు వ్యాక్సిన్ తీసుకోవాలి, ఎవరికి టెస్ట్ చేయాలి అన్నిటి కూడా మనం గైడ్లైన్స్ని రూపొందించడం జరిగింది. ఏ గైడ్లైన్స్ ఈ రోజున హెచ్ఎంపివి వైరస్ కూడా వర్తిస్తాయి కాబట్టి మనం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ రోజున హెచ్ఎంపివి వైరస్ సాధారణ వైరస్సే, అది ఇప్పటి వరకు రూపాంతరం చెందినట్టుగా ఎలాంటి మనకి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి దీన్ని మామూలు ఒక సాధారణ వైరస్గానే మనం భావించి ఎక్కువగా ఆందోళన చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. సో అందరికీ నమస్తే అండి. మెయిన్గా ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ వాళ్ళు ఏదైనా ఇప్పుడు హెచ్ఎంపివి వైరస్ అనే కాదు, చాలా వ్యాధుల గురించి ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కిషోర్ గారికి ప్రైమ్ 9 హెల్త్ ఛానల్ వాళ్ళకి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు. ఎందుకంటే వ్యాధి నిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలి, వ్యాధుల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఆహారపు అలవాట్లు ఏంటి, మన జీవన శైలి ఎలా ఉండాలి అనే దాని మీద ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ ప్రజలకి ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న కిషోర్ గారికి ప్రైమ్ 9 ఛానల్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా గురువుగారు శుభాకర్ సారు ఇంటర్నేషనల్ స్పీకరు, సార్తో కలిసి ఈరోజు డయాస్ షేర్ చేసుకునే అవకాశాన్ని కల్పించినందుకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను.